హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మేము ఎప్పటినుంచో అన్నవరం వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. కానీ మాకు ఇప్పటికి కుదిరింది అన్నవరం వెళ్ళటానికి. మేము మా జర్నీని మీతో షేర్ చేసుకుంటాను ఈ బ్లాగ్‌లో. ఇది కాకినాడ దగ్గరలో ఉంటుంది. మ్యాక్సిమం ఇది అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. మేము ఉండే ప్లేస్ నుంచి అయితే 110 km అలా వస్తుంది. మాకైతే 2.5 అవర్స్ అలా పట్టింది టైము. మేము మాతో పాటు మా సిస్టర్స్, మా అమ్మ, మా మరిది అందరం కలిసి వెళ్ళామన్నమాట. మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాం. అయితే న్యూగా మ్యారేజ్ అయ్యే వాళ్ళు వ్రతం చేసుకోవడానికి ఎక్కువగా వెళ్తారు. బట్ మేమైతే దర్శనం కోసమనే ప్లాన్ చేసుకున్నాం ముందుగానే. మాకు దర్శనం కూడా తొందరగానే అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. మేమైతే భోజనం కూడా అక్కడే చేద్దాం ప్రసాదం అని చెప్పేసి ముందుగానే అనుకున్నాం. బట్ ముందుగా అనుకోవడం వల్ల ఏమో ఏదీ జరగలేదు. ఎందుకంటే చెల్లి మొబైల్ అక్కడ పోయిందనమాట. ఇంకా దాన్ని వెతుక్కునేటప్పటికే ఒక టైం అంతా అయిపోయింది. బట్ వెళ్తున్నప్పుడైతే మేము చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ఆ క్యాబ్ డ్రైవర్ని సాంగ్స్ అడిగి మరీ పెట్టించుకొని చెల్లి వాళ్ళైతే ఇంకా డ్యాన్స్ కూడా చేసేసారనమాట కూర్చొని. ఇంకా అక్కడ మా పిన్ని ఉంటుంది. తన మీద సెటైర్లు వేసేటప్పటికే మాకు సగం టైం అయిపోతుంది మాకు. ఇంకా కొండపైన అన్నవరం ప్రసాదం అయితే చాలా ఫేమస్ అనమాట. దీన్ని అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి టేస్ట్ విషయంలో. అక్కడికి వెళ్ళాక ఎవ్వరూ మిస్ అవ్వరు. ఇలాంటి ట్రిప్స్ అయితే ఫ్యామిలీతో వెళ్తేనే బాగుంటుంది. ఇంకా మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. మళ్ళీ మేము ప్లాన్ కూడా చేస్తున్నాం అనమాట, వేరే ఎక్కడికైనా వెళ్దామని చెప్పేసి. బట్ ఏమవుతుందో చూడాలి. ఇంకా అందరూ గ్యాదరింగ్ అవ్వాలంటే అసలు చాలా కష్టపడాలన్నమాట. ఒకరికి నచ్చితే ఒకరికి నచ్చదు, అలా ఉంటుంది. ఇంకా అన్ని ఫ్యామిలీస్ ఒకేసారి వెళ్ళడం అంటే చాలా కష్టం. మేమైతే ఫ్రీ దర్శనంకే వెళ్ళాము. అంటే క్లైమేట్ కొంచెం కూల్గా బాగానే అనిపించింది. కొంచెం వర్షం కూడా పడిందనమాట. ఇంకా మాకు దర్శనం కూడా తొందరగా అయిపోయింది. ఒక 30 minutesలో అయిపోయింది ఫ్రీ దర్శనమే. ఇంకా టెంపుల్ అయితే మనం లోపలికి ఇంకా ఎంటర్ అవుతాము అనేటప్పుడు అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కింద నుంచి మనం కొండపైకి వెళ్తున్నప్పుడు మనకి మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి. ఇంకా అవి వింటుంటే ఇంకా అక్కడే ఉండిపోదామా అనిపిస్తుంది. అంత బాగా అనిపిస్తుంది వెళ్తే. ఒకసారి మీరు కూడా అన్నవరం వెళ్ళడానికి ట్రై చేయండి ఎవరైనా దగ్గరలో ఉంటే. చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే ఇక్కడికి ఇది సెకండ్ టైం అనమాట. పెళ్ళికి ముందు ఒకసారి వెళ్ళాను, పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ టైము. నేను కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ చెక్ చేస్తారు కదా, అక్కడ వాళ్ళేమో స్ట్రైట్గా వెళ్ళమని చెప్పారు వాళ్ళని. కొంచెం పైకి వెళ్ళాక క్యాబ్స్ అన్నీ ఆపేశారనమాట. కొంచెం టెంపుల్కి కొంచెం దగ్గరలోనే ఆపేసి సైడ్ పెట్టేయమంటున్నారు. సైడ్ పెట్టేసి మీరు కొంచెం వాక్ చేసుకొని పైకి వెళ్ళండి, కార్లు అయితే అలో చేయం పైన అంటే. ఇంకా మా డ్రైవర్ వచ్చేసి కార్ సైడ్ పెట్టేశాక మేము నడుచుకొని వెళ్తున్నాము. క్లైమేట్ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా అందరం వెళ్ళాం. దర్శనం చెప్పాను కదండి, 30 minutesలోనే అయిపోయింది ఫ్రీ దర్శనం. కొంచెం బాగా అనిపించింది మాకు దర్శనం కూడాను. దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ ఒక రావి చెట్టు ఉంటుంది. అక్కడ దీపాలు పెడితే మంచిది అన్నారని చెప్పేసి అందరం వెళ్ళి దీపాలు వెలిగించాము. మనం ఏం తీసుకువెళ్ళక్కర్లేదు. ఆ పక్కనే ఒక షాప్ ఉంటుంది, అక్కడ మనం కొనుక్కోవచ్చు అనమాట, అన్నీ దొరుకుతాయి. మాది ఇంకా మేము అన్ని దీపాలు పెట్టేసాము. తర్వాత గోశాల కూడా ఉంటుంది. మేము గోశాలకు వెళ్ళాం, బట్ వీడియో ఎక్కడో మిస్ అయింది. అయితే పైనుంచి చూస్తే మాత్రం వ్యూ చాలా బాగుంటుంది కిందకి. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను మళ్ళీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి అన్నమాట. మీరు నాకు